మహేష్ బాబు హీరోగా ప్రముఖ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వన్ నేనొక్కడినే. 2014లో యాక్షన్ థ్రిల్లర్గా ఆ సినిమా రిలీజ్ అయింది. ఇక వన్ నేనొక్కడినే మూవీలో మహేష్ బాబుకి జంటగా కృతి సేనన్ నటించింది. అలాగే మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ మహేష్ బాబు చిన్నప్పటి పాత్రల్లో నటించాడు. ఇక వన్ నేనొక్కడినే సినిమాకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. దాదాపు 70 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన నేనొక్కడినే మూవీ విడుదల సమయంలో అత్యంత ఖరీదైన మూవీగా రికార్డుని నెలకొల్పింది. అయితే వాణిజ్యపరంగా ఆ సినిమా మంచి వసూళ్లను రాబట్టలేకపోయింది. మహేష్ బాబు నటనకు మంచి మార్కులు పడినా బాక్సాఫీస్ వద్ద మాత్రం ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్గా నిలవలేకపోయింది. ఒక విధంగా చెప్పాలంటే నేనొక్కడినే మూవీ ఆ సినీ నిర్మాతలకు ఊహించని రేంజ్లో భారీగా నష్టాలను మిగిల్చింది. ఇక ఆ మూవీ అనుకున్న రేంజ్లో హిట్ కాకపోవడంతో ఆ మూవీ తర్వాత మహేష్ బాబు సుకుమార్ కాంబినేషన్లో మరో సినిమా రాలేదనే చెప్పాలి. అయితే ఆ మూవీ షూటింగ్ అప్పుడే డైరెక్టర్ సుకుమార్ మహేష్ బాబుకి మరో సినిమా కథను చెప్పాడట. ఆ కథ మహేష్ బాబుకి బాగా నచ్చినప్పటికీ వన్ నేనొక్కడినే మూవీ ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో మహేష్ బాబు ఆ మూవీ చేయకుండా వెనక్కి తగ్గాడట. ఇక దాంతో ఆ తర్వాత ఆ కథని జూనియర్ ఎన్టీఆర్కి వినిపించాడట డైరెక్టర్ సుకుమార్. మహేష్ బాబు కాదన్న ఆ సినిమాని జూనియర్ ఎన్టీఆర్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు. ఇక అప్పుడు ఆ సినిమాని మిస్ చేసుకున్నందుకు గాను మహేష్ బాబు చాలా బాధపడ్డాడట. ఆ సినిమా 2016లో సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి అప్పట్లోనే బాక్సాఫీస్ వద్ద అత్యధికంగా 54 కోట్ల రూపాయలను కొల్లగొట్టిన మూవీగా రికార్డును సృష్టించిందట. అంతేకాకుండా జూనియర్ ఎన్టీఆర్ ఖాతాలో 50 కోట్ల రూపాయల షేర్ని కలెక్ట్ చేసిన మొట్టమొదటి సినిమా అదే కావడం మరో విశేషం. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు, జూనియర్ ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్, రాజేంద్ర ప్రసాద్, జగపతి బాబు, సితారా ముఖ్య తారాగణంగా విడుదలైన నాన్నకు ప్రేమతో సినిమాకి సుకుమార్ దర్శకత్వం వహించగా దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించాడు. అలా మహేష్ బాబు కాదన్న సినిమాతో సూపర్ డూపర్ బ్లాక్ బస్టర్ హిట్ని అందుకున్నాడు జూనియర్ ఎన్టీఆర్. అయితే ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాక ఆ సినిమాని వదులుకున్నందుకు గాను మహేష్ బాబు ఎంతగానో బాధపడ్డాడట. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరెన్నో ఆసక్తికరమైన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.